నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. బానే ఉంది. ఇప్పుడు డ్యూయల్ రోల్ అంటే ఏమనుకుంటాము, అన్న తమ్ముళ్ళలాగా ఇలా చేస్తారేమో అనుకుంటాం. బట్ దీంట్లో తండ్రి కొడుకుల పాత్ర చేయబోతున్నారు. తండ్రిగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే. ఏంటది? ఇది ఎప్పటి నుంచో వచ్చిన ప్రపోజల్. అది ఎప్పటి నుంచో వచ్చిన ప్రపోజల్, తండ్రి కొడుకులుగా చేయమని ప్రపోజల్ వచ్చింది. కానీ ఎందుకో తారక్ ధైర్యం చేయలేకపోయాడు. ఇప్పుడు అది చేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే కేవలం కొరటాల శివ కోసమే చేస్తున్నాడని మనం నమ్మొచ్చు. ఒక కథ, ఆ కథకి న్యాయం చేయాలంటే తను ఒక్కడే న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఆ కథకి ఏదో ప్రకాశ్ రాజుని పెట్టుకోను, ఇంకొకరిని పెట్టుకోను తండ్రి కొడుకులు పాత్ర చేసినట్టయితే, ఇక్కడ ఇప్పుడు ఆర్టిస్టులు ఏం చేస్తున్నారంటే ఎవరు మట్టుకు వాళ్ళు ఇండివిజువల్గా పేరు తెచ్చుకోవాలని ఇండివిజువల్గా ఫోకస్ అవ్వని చూస్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ని తీసుకొస్తే ఆయనకో పేరు ఈయనకో పేరు కదా. అలా కాకుండా తనే చేశానంటే తండ్రి కొడుకులుగా ఏం చేశారా అంటారు కదా. శోనబాబు కూడా మానవుడు దానవుడు చేసినంత వరకు అది పేరు రాలేదు. ఎప్పుడైతే మానవుడు దానవుడు అంటే ఒకటి క్యారెక్టర్ కానీ రెండు రకాలు చూపించాడు. జగన్ క్యారెక్టర్ ఒకటి, ఒక మంచి క్లాసిక్ హీరో, ఇంకొకటి మంచి మాస్ హీరో. అలాగా తర్వాత ఏమో మరి తహసీల్దార్ గారి అమ్మాయిలో కూడా శోభన్ బాబు తండ్రి కొడుకులు. ఎంత బాగా పేరు వచ్చింది, మామూలు పేరు కాదు. అలాగా ఇట్లాంటి చరిత్రలో కొన్ని ఆధారాలు మనకు ఉన్నాయి కనుక తారక్ కూడా తండ్రి కొడుకులుగా చేయడం నాకు చాలా నచ్చినటువంటి పని మాట. చాలా తెలివైన పని చేశాడు. ఓకే. అండ్ ఈ ఏజ్లో ఒక తండ్రి పాత్రను, ఆ బరువుని ఎట్లా మోయగలరు అని బరువు మోస్తారు. రామారావు గారు కూడా ఆల్మోస్ట్ అంటే 30 yearsగా చేయలేదు, కానీ ఓ 40 yearsకి తండ్రి కొడుకులు పాత్రలు చేశాడు. అయితే ఇక రామారావు గారిలో గొప్పతనం అంటే, రామారావు గారు సినిమా చేశారంటే అందులో 10 గెటప్లు ఉంటాయి. 10 గెటప్లు ఉంటాయి. ముసలి గెటప్పు, అంటే ముస్లిం సాహిబ్ గెటప్పు, ఇంకేదో మార్వాడి గెటప్పు, ఇవన్నీ సరదా ఆయనకి పెట్టుకుంటాడు కనుక రామారావు గారితో మనం పోల్చకూడదు. కానీ ఈయన తారక్ మాత్రం డెఫినెట్గా సీరియస్గా మాత్రం తండ్రి కొడుకులు క్యారెక్టర్ చేస్తారని మనం నమ్మొచ్చు. తర్వాత ఏమో ఎవరు మన పరిటాల రవికి ఇది చావు బ్రతుకులు సమస్య, ఆయన బతికించాలి. ఎప్పుడైతే తండ్రి కొడుకులు క్యారెక్టర్ అని చెప్పి కథ ఉందో అప్పుడే బతికేశాడు. అది తర్వాత ఏంటంటే తారక్ ఇప్పుడు ఇండివిజువల్గా పేరు తెచ్చుకోవాలి. త్రిపులారు మిస్ఫైర్ అయింది, ఇప్పుడు ఇండివిజువల్గా పేరు తెచ్చుకోవాలి. మొత్తం దానిలో యాక్టింగ్ టాలెంట్ ఎంత ఉందో అంతా చూపిస్తాడు. ఇప్పుడు ముందుగా చెప్తున్నాను, దీంట్లో మాత్రం తండ్రిగా అదరగొట్టేస్తాడు అంతే. కొడుకు మామూలు అనుకోండి, తండ్రిగా మాత్రం మళ్ళీ పాత ఎన్టీ రామారావు గారిని మనం గుర్తుకు తెచ్చుకుంటాం అన్నమాట. ఈ స్పెషాలిటీస్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు పుష్పతో అల్లు అర్జున్ గారు రాబోతున్నారు, కొరటాల శివ గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు. ఇంచుమించుగా ఒకే టైంలో ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పోటా పోటీ ఉంటుంది, నువ్వెలా చేసావు నేను ఎలా చేసాను. సో దానికి తగ్గట్టుగానే కథ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్ కథలో ఆయనకి ఎంత కూర్చున్నాడండి. ఆయన కూర్చొని అసలు యాక్చువల్గా ప్రశాంత్ నీళ్ళతో సినిమా చేస్తాడేమో అనుకున్నాం. ప్రశాంత్ నీళ్ళతో వచ్చి తిరిగాడు, కథ చెప్పాడు. కానీ ప్రశాంత్ నీళ్ళు చెప్పిన కథ కంటే కొరటాల శివ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది అన్నమాట. అని మంచి కథ కూడా కదా, అన్నీ సూపర్ హిట్స్ కదా. ఆ టైం ఏదో బాగాలేక అలాగే అయిపోయింది. కానీ బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నటువంటి కొరటాల శివ ఏ స్థాయికైనా వెళ్ళి కథని ఆలోచించగలన్నమాట. అలాగే ఆలోచించాడు. డెఫినెట్గా తారక తాలూకు అభిమానాన్ని పొందాడు శివ. ముఖ్యంగా టాలీవుడ్లో మనం చూడొచ్చు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, లేకపోతే బన్నీ, ఏదో నడుస్తుంది ముగ్గురు చుట్టూ. అమ్మ ఇక్కడ ఒక మాట చెప్తున్నానమ్మా నేను, ఎందుకంటే కొంతమంది కోపం ఉన్నా సరే నా సీనియారిటీని నేను గౌరవించుకుని చెప్పాలి. రామ్ చరణ్ గారిని డైరెక్టర్ బట్టి ఆయన టాలెంట్ బయటపడుతుందమ్మా, అర్థమైందా? కానీ తారక్ అలా కాదు, డైరెక్టర్ ఎవరైనప్పుడు కూడా ఆయన టాలెంట్ ఉంది. ఆయనలో టాలెంట్ గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే అల్లు అర్జున్లో కూడా టాలెంట్ ఉంది. అల్లు అర్జున్, తారక్ వీళ్ళు సిమిలర్గా టాలెంట్స్ ఉన్నాయి. ఇద్దరూ డ్యాన్స్ ఎరగదీస్తారు.
ఇద్దరూ పెర్ఫార్మెన్స్ తిరగదీస్తారు. ఇద్దరు ఆయన స్టైలిష్ స్టార్ అయినట్టయితే ఈయన పెర్ఫార్మెన్స్ స్టార్ కనుక వాళ్ళతో పోల్చకూడదు. ఇక్కడ రామ్ చరణ్ ఏంటంటే అక్కడ ఒక 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 రింగ్ మాస్టర్ ఉంటే అప్పుడు చూపిస్తాడు రామ్ చరణ్. ఆ రింగ్ మాస్టర్ కావాలి. అందుకే ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్కి డైరెక్ట్ ఎవరు? అది కదా బాధ. నెక్స్ట్ రామ్ చరణ్ డైరెక్ట్ ఎవడు? ఇప్పుడు పెద్ద చిరుత పూలు ఉంటుంది, పెద్ద పూలు ఉంటుంది, సింహం ఉంటుందమ్మా, సింహం ఉంటుంది. ఆ సింహం పెర్ఫార్మెన్స్ చేయాలంటే రింగ్ మాస్టర్ కావాలి, దాన్ని కంట్రోల్ చేసే రింగ్ మాస్టర్ కావాలన్నమాట. అలాంటిది చిరుత మన రామ్ చరణ్కి కంట్రోల్ చేసేటువంటి డైరెక్టర్ కావాలి. అదే ఫ్రేమ్ బై ఫ్రేమ్ కంట్రోల్ చేయాలన్నమాట మన ఎవరు? రామ్ చరణ్ని. అది మరి తారక్ అలా కాదు. తారక్ ఎక్స్ట్రాడినరీ, ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తాడు, మామూలు కాదు. చెప్పా కదా నేను చెప్పింది అతిశయోక్తి కాదనుకుంటే ఎన్టీ రామారావు గారి కంటే తారక్ బాగా చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ కొమరం భీముడు సాంగ్ ఇచ్చినట్టయితే రామారావు గారు తారక్ చేసినంతగా అంత గొప్పగా చేయలేకపోవచ్చు. కానీ తారక్ ఎక్కడ? నేను అది మొదట స్టూడెంట్ నెంబర్ 1లోనే గమనించాను. ఎందుకు నేను కొంచెం అంటే విశ్లేషణగా చూస్తాను కదా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామని ఉంది కదా. అందులో హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంటారు. వీ మిస్ ఆల్ ద ఫన్, వీ మిస్ ఆల్ ద జాయ్, వీ మిస్ యూ అంటూ అలా వెన్నెల్లా వెలుగుతున్నటువంటి ముఖాన్ని ఒక్కసారే ఆ ఫేసులోకి ఆ ట్రాజడీ తీసుకురాగానే నా గుండె జల్లు మందన్నమాట. ఇలా కళ్ళు కప్పుకోలేదు, ఎలా అనుకోలేదు. ఇలా జస్ట్ ఆ ఫేసులోనే మిస్ ఆల్ ద ఫన్ అనేసరికి ఒక పున్నమి కాస్త అమావాస్య అయిపోయినట్టుగా అనిపించి అలా మోకాల మీద కూర్చుంటాడు. అమ్మో సామాన్యుడు కాదు తారక్ అని అనిపించింది అన్నమాట. కనుక వెరీ గుడ్ పర్ఫార్మర్. మన తెలుగులో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు బహుశా నెంబర్ 1 కూడా కావచ్చు, పాత వాళ్ళని తీసేస్తే. మరి నేను అని బాలయ్య, మరి నేను అని చిరంజీవి అనకూడదు, కానీ యంగర్స్లో నెంబర్ 1 పర్ఫార్మర్. ఇప్పుడు కొరటాల శివ గారికి ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కావాలి, జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఒక మంచి హిట్ కావాలి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మంచి హిట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆచార్యతో మొత్తం ఇండస్ట్రీలో ఒక చెడ్డ పేరు మూటగట్టుకున్నారు కొరటాల శివ గారు. ఆస్కార్ లో ఎక్కడో అవమానాన్ని భరించాల్సి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారు. కొంతమంది అభిప్రాయం ఇది. సో ఇద్దరికి పరువు నిలుపుకోవాల్సిన సినిమాగా కూడా కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది అంటారు? అది చాలా బాగుంటుంది అమ్మా. ఎలా ఉండబోతుందంటే ఎక్స్ట్రాడినరీగా స్టోరీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా తారక పెర్ఫార్మెన్స్ ఉంటుంది. తారక తాలూకు అభిమానులు కూడా ఏగర్గా వెయిట్ చేస్తుంటారు. ముఖ్యంగా తారక అభిమానులు మామూలు కాదు, చాలా పవర్ఫుల్ అభిమానులు. తర్వాత సినిమా అంటే హైలీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంటారు వాళ్ళు. కనుక వాళ్ళకి ఒక విందు భోజనం లాగా ఉంటుందని నేను బల్ల గుద్ది మరి చెప్పగలను. ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరూ కలిపి ఏం చేయబోతున్నారో మాత్రం డెఫినెట్గా బాగుంటుందమ్మా. ఇప్పుడు ఆయన కథ ఇలా పెర్ఫార్మెన్సు ఇద్దరు ఆలోచించుకుంటారు. ఇప్పుడులో ఉన్నటువంటి గొప్ప మార్పు ఏంటంటే హీరో సినిమాలో యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదు, హీరో డైరెక్టర్తో కలిసి కూర్చుంటున్నాడు. అంతకుముందు శోభన్ బాబు, కృష్ణ, నాగేశ్వరరావు, రామారావులు వాళ్ళు యాక్ట్ చేశారా అంతే, వెళ్ళిపోవడమే. నెక్స్ట్ సీన్ ఏం చేస్తున్నారో వాడు తెలిసేది కాదు. ఎలా కాదు, సినిమాని 40 సార్లు అటు ఇటు తిప్పుకొని ఏ విధి ఎక్కడ ఉంది, వాక్యూమ్ ఎక్కడుంది, ఎక్కడ అంటే లూజ్గా ఉంది, అంటే బ్రిస్క్గా ప్యాక్డ్గా చేయాలంటే ఏ సీన్ ఇన్కార్పొరేట్ చేయాలని అవసరమైతే కొంతమంది రైటర్స్ని పోగేసుకొని చూస్తున్నారు. అంత కష్టపడి సినిమా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం. మనం చూడడం కాదు, భారతదేశం చూడడం కాదు, ప్రపంచం అంతా చూస్తుంది. మళ్ళీ ప్రపంచం అంతా చూసేలాగే కొరటాల శివ కూడా సినిమా చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.